కేంద్ర అధికార పీఠంపై ఎన్డీఏ ఉన్నంత కాలం రాష్ట్ర సర్కారుకు హస్తిన అడియాసల తీరమే అన్నది కఠోర సత్యం. అయినా ఆశల పల్లకికి ఎక్కి చోటాభాయ్ రేవంత్ ముచ్చటగా మూడోసారి బడాభాయ్ నరేంద్ర మోదీ దగ్గరికి వెళ్తున్నారు. తాను మోసుకెళ్లిన 1000 కోట్ల ఆశల మూటాను ప్రధానమంత్రి ముందు విప్పనున్నారు. ఇది బడ్జెట్ సమావేశాలకు ముందు సీఎం ఫాలో అవ్వాలనుకుంటున్న పొలిటికల్ సిలబస్. కొండకు వెంట్రుక వేసినట్లు తన గొంతెమ్మ కోరికలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ చాంతాడంత లిస్టును జేబులో సర్దుకున్నారు. కలవడమే తరువాయి, ఇక అడిగేయడమే. ఏమాత్రం తేడా వచ్చినా అసెంబ్లీ సాక్షిగా కడిగేయడమే అని ఫిక్స్ అయినట్లు టాక్. కాదేది కేంద్రాన్ని అడుగుట కనర్హం అన్నది సీఎం రేవంత్ రెడ్డి థియరీ. మెట్రో రైలు 2వ దశకు 24,000 కోట్ల రూపాయలు కావాలి. అందులో 18% అంటే 4,000 కోట్లు కేంద్రం వాటానే. మరో 48% అంటే 11,000 కోట్ల రుణం, దాదాపు 15,000 కోట్లు. అడిగేస్తే పోలా? బెంగళూరు మెట్రో ప్రాజెక్టుకు 2 దశల్లో 30,000 కోట్లు ఇవ్వలేదా? మరి మనకెందుకు ఇవ్వరు? ఇక RRR బాధ్యత సైతం ఎలాగూ కేంద్రానిదే. మరి ఇంకేం? అడిగేద్దాం. భూసేకరణ ఖర్చుల్లో 50% యూనియన్ గవర్నమెంటే భరించాలి. రీజియనల్ రింగ్ రోడ్డు ఉత్తర, దక్షిణ భాగాలకు ఒకేసారి కేంద్రం ఆమోదం తెలపాలి. ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇవ్వాలి. అలాగే 370 కిలోమీటర్ల రీజియనల్ రింగ్ రోడ్డు చుట్టూ రింగ్ రైల్వే లైన్ ఇస్తామని వాళ్లే అన్నారు. ఇదే విషయం మోదీబాయిని అడుగుదాం, ఏమంటాడో చూద్దాం. లేకుంటే హైదరాబాద్ వచ్చి చెడుగుడు ఆడదాం అని భావిస్తున్న చోటాబాయ్ రేవంత్ రెడ్డి ఆశల పల్లెకి ఎక్కి ముచ్చటగా మూడోసారి బడాబాయి మోదీ దగ్గరకు వెళ్తున్నారని ఆయన సన్నిహితుల టాక్. ఫార్మా రంగంలో తెలంగాణ ఉత్పాదక వాటా 30%. హైదరాబాద్ డ్రై పోర్టు నుంచి బందర్ పోర్టు దాకా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే వేస్తే కనెక్టివిటీ మెరుగైతుంది, సరుకు రవాణా ఖర్చు తగ్గుతుంది. మన పారిశ్రామిక ఎగుమతి అవసరాలకు గ్రీన్ ఫీల్డ్ హైవే కీలకం. ఆ విషయమే చెప్దాం, అనుమతి ఇమ్మని అడుగుదాం. కాగా గుజరాత్ కు సబర్మతి ఎట్లనో మనకు మూసి అట్లా. మనం కూడా గాంధీ సరోవర్ అన్న పేరే పెడుతున్నాం కదా. ఓ 20,000 కోట్లు ఇమ్మందాం. అయ్యో గాపాటి అయ్యరా, ఇత్తిచ్చే లేకపోతే లేదు, అడిగేతో చూద్దాం, లేకుంటే చూసుకుందాం అని ముఖ్యమంత్రి ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. సరే, గివ్ అంటే పైసల ముచ్చట్లు. కమస్కమ్ ఐపీఎస్ కాడర్ అన్న రివ్యూ చేయరా? అసలైతే 2021లోనే ఈ పని ఎయ్యాల్సిండే. ఆంధ్రప్రదేశ్కు మొన్న ఏసిరు గదా, మనకు ఎయ్యాలి. ఏమన్నా ఖర్చా, వెచ్చమా, ఎక్సెట్రా 29 ఐపీఎస్ పోస్టులు బరాబర్ అడుగుడే. ఇది దక్కన్ పీఠభూమి, ఇక్కడ భూకంపాలు చాలా తక్కువ. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ప్రాజెక్ట్ అడిగితే పోలా? ఎలక్ట్రానిక్స్ తయారీ వేగం అందుకుంటది. ఏరోస్పేస్ రంగంలో తెలంగాణది ఎలాగూ కీలక పాత్ర. రక్షణ పరంగా సైతం హైదరాబాద్ ఒక స్ట్రాటజిక్ లొకేషన్. డిఆర్డిఓ ల్యాబ్ లాంటి డిఫెన్స్ సంస్థలున్న నగరం. ఇప్పటికే అంతరిక్ష రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా హబ్ గా మారింది. ఆ కంపెనీలకు అనుమతి వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మొహమాటం లేకుండా అడిగేద్దాం. అలా ప్రపంచ పెట్టుబడులు ఆకర్షించి ఎగుమతులు పెంచేలా ప్రత్యేక ఛానల్ ద్వారా అనుమతి ఇవ్వాలని కోరుదాం. తప్పేంది అని కూడా సీఎం డిసైడ్ అయ్యారని సమాచారం. అన్ని పారిశ్రామిక అర్హతలున్న హైదరాబాద్ బెంగళూరు డిఫెన్స్ కారిడార్ను కాదని కేంద్రం ఉత్తరప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ల వైపు మొగ్గు చూపటం దారుణం. ఈ కారిడార్ను వెంటనే ప్రకటించాలి. రక్షణ రంగ పరిశ్రమల ప్రోత్సాహం కోసం రాయితీలివ్వాలి. డిఫెన్స్ ప్రొడక్ట్స్ కు కేంద్ర బిందువుగా ఉన్న హైదరాబాద్ లో డిఫెన్స్ ఎక్స్పో నిర్వహించే అవకాశం ఇవ్వాలని అడుగుదాం. పోయేదేంది? ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనోగతం. హట్, ఇట్లెందుకుంటది? ఇవన్నీ అయ్యముచ్చట్లేనా? అసలు రేవంత్ ఇట్లెందుకు సోచయిస్తాడు అని అనుకుంటున్నారా? నిజంగా ఒట్టు సీఎం మనసులా ఇట్లనే ఉన్నదట. వాళ్ళ దగ్గరోళ్ళు చెప్తేనే మనకు తెలిసింది, లేకపోతే గివన్నీ మనకే మెరక. తనంటే బడేబాయ్ ఉరఫ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మస్తు ప్రేమని ఆ మధ్య చోటేబాయ్ అలియాస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా సెలవియ్యాలే. అగో ఆ ప్రేమే నిజమైతే
అదే రాజనీతి అయితే అగో ఆ నీతే రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు ముఖ చిత్రానికి ఒక సంకేతమైతే ఏమో రేవంత్ అడిగినవన్నీ మోదీ ఇయ్యవచ్చును అన్నది ఫ్యూచరిస్టిక్ పొలిటికల్ సెటే.